హలో గైస్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఇప్పుడే లేచానండి. లేచి ఫ్రెష్ అయ్యాను. ఇంకా డే స్టార్ట్ చేయాలి. డే 3 ఇన్ సుక్మా అనమాట. నేను ఇక్కడ ఉన్న రోజులు చక్కగా మీతో వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తాను. ఎందుకంటే మంచిగా టైం ఉంది, ఫ్రీ టైం కాబట్టి మంచిగా వ్లాగ్స్ తీయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తాను అంటే చూపిస్తా పదండి. బ్యాక్ టు రొటీన్. ఓట్స్ బ్రేక్ఫాస్ట్ నాకు మా వారికి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నాను ఇక్కడ. ఈరోజు అయితే మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఓట్స్ జావలాగా అయితే చేసుకుంటున్నాను. హైదరాబాద్లో సంతను చూసే ఉంటారు. ఈరోజు మా ఛత్తీస్గఢ్లో సంత ఎలా ఉంటుందో మీకు చూపించబోతున్నాను. నాతో పాటు మీరు కూడా రండి, ఏమేమి ఉన్నాయో చూపిస్తా. భలే ఉంటాయి. ఏమండి, హైదరాబాద్లో ఒక్కొక్క గుమ్మడికాయ 300 400, ఇక్కడ మాకు 50 రూపీస్కి వచ్చేస్తాయి. చూడండి, అదే మరి. చూసారా ఎంత బిజీగా ఉందో? చాలా పెద్ద సంత అండి ఇది. ఆదివాసీ సంత అని చెప్పొచ్చు. ఈ సంతలో ఎక్కువ ఆదివాసీలు వాళ్ళ ఊర్లలో ఇళ్లలో పండే వాటిని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటారండి. వీళ్ళు కిలో 1/2 కిలో లెక్కన అమ్మరు అనమాట. అన్నీ కుప్పల చొప్పున అమ్ముతూ ఉంటారు. అబ్బా, ముల్లంగి చూడండి, హైదరాబాద్లో ఒక్కొక్కటి 10 రూపాయలు. ఇక్కడ మాకు చక్కగా కట్ట ఎంత ఉంటుంది? 20 రూపీస్ అండి. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. గోంగూర పువ్వులు కూడా కూర వండుతారండి. ఇప్ప పువ్వు, గోంగూర పువ్వులు, బట్టలు దొరకదంటూ ఏమీ ఉండదు. చూడండి ఎంత బాగుందో, ఎంత బాగా చేశారు. నా చేతిలో మీరు పట్టుకోవాలి. నిజంగా భలే ఉందండి. ఎంత బాగుంది, ఎంత మంచిది. ఒకటి తీసుకెళ్ళొచ్చు కదా మీరు. చక్కగా వీళ్ళు ఎండాకాలం పోసుకొని పెట్టుకోవడానికి బాగుంది. 50 రూపీస్ ఒక బాటిల్, చాలా బాగుంది. ఈ మడ్ పాట్ తీసుకోవడానికే నేను వచ్చానండి. చాలా బాగా చేస్తారు వీళ్ళు. ఊర్లో చేసి తీసుకొని వస్తారనమాట. ఈ సంత అయితే చాలా పెద్దదనమాట. ప్రతి మండే ఉంటుందన్నమాట, వీక్లీ వన్స్. ఊర్ల నుంచి వాళ్ళు ఊర్లలో కాసినవి, పండినవి అన్నీ తీసుకొచ్చి అమ్ముకుంటారు. అలాగే ఈ మట్టి గిన్నెలు అన్నీ కూడా ఒక సైడ్కి పెడతారండి. ఇంకా చాలా ఐటమ్స్ చేశారు వీరు. అవన్నీ చూపిస్తాను, చూడండి ఎలా ఉన్నాయో. ఎంత బాగుంది చూడండి. మట్టి గిన్నెలో బతికేసి, గిన్నెలు లేకపోయినా గిన్నెలు కొనుక్కొని బతికేయచ్చు. పొయ్యి కూడా ఎంత పొద్దుంది. ఒకటి తీసుకుంటాం. कितना लगा रही है? देख 70 ओली, 70 का 70 का है, कम कर. చూడండి, 90 అయింది, 70 తీసుకోమన్నాము. ఎంత ఇస్తుందో తెలుస్తుంది. और 10 दे, और 10 दे. చూసారా, అసలు తగ్గను కూడా తగ్గట్లేదు. కప్పులు ఎంత బాగున్నాయో, నిజంగా భలే ముద్దుగా ఉన్నాయి. ఒక 2 కొనుక్కోవచ్చు. ఇవేంటి? వైన్, వైన్ డ్రింక్, డ్రింక్ గ్లాస్, छोटा గ్లాస్. యూనిక్ పీసెస్ అండి ఇవన్నీ. ఇది చిన్న లోట. ఎంత ముద్దుగున్నాయి. ఛత్తీస్గఢ్లో పండే పంటలు కానీ కూరగాయలు కానీ మందులు, ఫెర్టిలైజర్స్ అయితే ఎక్కువ వాడరండి. ఎక్కువగా ఆర్గానిక్ పద్ధతిలోనే వాళ్ళు వ్యవసాయం చేస్తారు. చూసారా మట్టితో ఎన్ని రకాలు తయారు చేశారో వీళ్ళు. పొయ్యి దగ్గర నుంచి, కడాయి దగ్గర నుంచి గిన్నెల వరకు తయారు చేశారు. ఇది మామిడి చెట్లకి వస్తుందండి, చీమలు పెడతాయి. ఆ చీమలను ఆదివాసీలు చట్నీ చేసుకొని తింటారు. ఇది ఫేమస్ అనమాట. 5 రూపీస్ కాయిన్స్ అవి ఎలా చేశారో చూడండి, ఎంత బాగా చేశారో. వాటిని మాల చేసుకొని ఆదివాసీలు డాన్స్ చేసినప్పుడు అలా టైంలో వేసుకుంటారట. హమీ లోగ్ బోనీ కియే, हम लोग उधर जाके आते थे, कोई बोनी नहीं किए. ఊరి సుక్మా బస్ స్టాండ్ అండి. ఇక్కడే బస్సెస్ అవుతాయి. మొన్న కూడా మేము ఇక్కడే ఆగాము. అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ ఉంది. ఆ వెనుక కనిపించేదే బస్ స్టాండ్ అనమాట. ఇక్కడ పెద్దది ఇది క్లాక్ టవర్ కట్టారు. దీన్ని గడి చౌక్ అంటారు అనమాట. అది సర్కిల్.
ఇంట్లో మొత్తం డస్టింగ్ చేయడం వల్ల కళ్ళు విపరీతమైన గరగరాలాగా అనిపిస్తున్నాయి. అంటే డస్ట్ అలర్జీ అంటాం కదా, ఆ డస్ట్ అంతా కళ్ళలోకి పోయి బాగా గరగరా ఉన్నాయి. అయితే మా వారు డ్రాప్స్ తీసుకోవడానికైతే వెళ్ళారు మెడికల్ షాప్లోకి. గవర్నమెంట్ హాస్టల్లో ఉండే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారనమాట. చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయారో ఆదివాసీ పిల్లలు మొత్తం. ఇప్పుడే మాకు దగ్గరలో ఒక బోటింగ్ ప్లేస్ ఉంది, అక్కడికైతే వెళ్తున్నాము. ఎర్లీగా వెళ్తే కొంచెం సేపు టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి బయలుదేరాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటాను. తప్పకుండా బ్లాగ్ని చివరి వరకు చూడండి. ఇప్పుడైతే మా వాళ్ళు బయలుదేరారు, కార్ అయితే తీసేసారు, మనం కూడా బయలుదేరదాం. తాళం అయితే వేసేసి బయలుదేరుతున్నాను. ఇప్పుడే నేను, మా వారు, మా బాబు అయితే వెళ్తున్నాము. దారిలో ఉన్నాము, దగ్గరే, మాకు ఎక్కువ దూరం ఏమి ఉండదు. నాకు తెలిసి ఒక 2 కిలోమీటర్స్ మేబీ సిటీ నుంచి, అంటే ఊరు నుంచి. మేము ఆ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయామండి. ఎంట్రన్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇక మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేసాము, ఆ ప్లేస్ ఎలా ఉంది అంతా మీతో పంచుకుంటాను. సో ఇదంతా ఒక వీడియోలో చూస్తే బోర్ అవుతారు కాబట్టి పార్ట్ 2లో పెట్టానన్నమాట. సో అస్సలు మిస్ అవ్వద్దు. దూరం అయితే నడవాలన్నమాట. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అక్కడ ఉంటుంది